హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారామ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో ఏముందో ముందుగానే చెప్పేస్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసి వేరే వీడియోకి వెళ్ళిపోండి. ఈ వీడియోలో మేము ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళడానికి ప్యాకింగ్ ఎలా చేసుకున్నాం అనేది చిన్న చిన్న క్లిప్స్ ద్వారా ఒక 6 minutes వీడియో అయితే ఉంది. మీకు అంతసేపు ఓపిక ఉంటే ప్లీజ్ చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మా ఆయన చేసే జాబ్లో ట్రాన్స్ఫర్ అనేది చాలా చిన్న పదము, కాకపోతే ఆ ట్రాన్స్ఫర్ అనే చిన్న పదము మా లైఫ్లో ఒక భూకంపాన్ని సృష్టిస్తుంది. అదేంటక్క పుసుకుని అంత మాట అనేసావని అంటారా? చెప్తా వినండి. ఇప్పుడు ఉంటున్న ఏరియాలో మేము ఇప్పటికి 2 years అయితే ఉంటున్నాము. ఈ 2 yearsలో 3 సార్లు ఇల్లు మారాము తెలుసా. ఇప్పుడు మూట ముళ్ళ అంతా సర్దుకొని ఈ సిటీ నుంచి ఇంకొక సిటీకి అయితే వెళ్ళాలి. ఇందులో నేను ఎక్కువగా బాధపడుతుంది ఏంటంటే, ఇన్ని రోజుల వరకు మేము కలిసి ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ వదిలేసి నేను కొత్త ప్లేస్కి అయితే పోతున్నాను. అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళతో నా పరిచయం ఎలా ఉంటుందో, మనం బాగున్న వాళ్ళు మనతో బాగుండరో అనేది ఇలాంటివన్నీ నా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. అవన్నీ పక్కకు పెడితే నా ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువ అనమాట. దాని తర్వాత నేను ఎలా ఉంటాను, ఏం కదా అని ఏమేమో ఆలోచిస్తూ ఉన్నా. దీనికంటే మంచిది నేను ఒక 2 years ముందే ఇంటికి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి ఉంటే బాగుండని చాలా సార్లు ఫీల్ అయిపోయాను. ఆ విషయం పక్కకు పెడితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా డిఫెన్స్లో వర్క్ చేసే వాళ్ళని మ్యారేజ్ చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. పర్టికులర్ గా మా లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో హస్బెండ్ తో ఉంటే బాగుంటది అనిపిస్తుంది, హస్బెండ్ తో ఉన్నప్పుడేమో ఇంటి దగ్గర ఒకే చోట సెటిల్ అయిపోతే బాగుంటది అనిపిస్తుంది. ఏదేమైనా మా జీవితం ఎలా అయిపోతుంది అంటే, సాకులలో కుక్కది ఉంటది కదా అట్లా ఉంటది. ఏదో అంటారు కదా హిందీలో, దోబికా కుత్త నా గర్కా నా ఘాట్కా అన్నట్టు మేము కూడా అలాగే ఉండిపోతాము. వినడానికి కొంచెం మొరటుగా ఉన్న ఆడ్ గా అనిపించినా ఇదే మా జీవిత సత్యాలు. పోతే రిలేటివ్స్ లో చాలా మంది అనుకుంటుంటారు, వీళ్ళకేం లే బాగా దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, కొత్త ప్లేస్లు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని అనేసి. కొత్త ప్లేస్ లో తిరుగుతాం, నేను కాదనను, అది ఎప్పుడో తెలుసా, ఓన్లీ రావడానికి పోవడానికి మాత్రమే. మిగతా టైంలో మేము మధ్యలో ఎక్కడైతే ఉంటామో అక్కడ మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారో సేమ్ అదే రొటీన్ మేము ఇక్కడ కూడా చేస్తాము. పోతే వెల్ఫేర్స్ పార్టీస్ అని అంటారా, మీరు పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అటెండ్ అవుతారు బంధువులది, మేము అవి అటెండ్ అవ్వలేము. ఈ మీటింగ్స్ అయితే అఫీషియల్ గా అటెండ్ అయ్యి వస్తూ ఉంటాము. ఇదన్నమాట మీ లైఫ్ కి మా లైఫ్ కి ఉండే చేంజెస్. మా కర్మకాలి ఎప్పుడైనా హెల్త్ బాగాలేకుందనుకో, ముక్కి ములిగైనా సరే పొద్దున్నే లేచి పిల్లలకి స్కూల్ కి రెడీ చేసి పంపించాలి. ఇలాంటి ట్రాన్స్ఫర్లు ఇల్లు మారడాలు వచ్చినాయని అంటే మేమే హారతిచ్చి మరీ అనారోగ్యాన్ని ఆహ్వానించుకున్నట్టు అవుతుంది అనమాట మా లైఫ్ లోకి. మేము ఇలా దేశాలు పట్టుకొని తిరగడం వల్ల వచ్చే లాభాలేమో గానీ మాకు పెరిగే ఖర్చులు మాత్రం అన్ని ఇన్ని ఉండవు. సంవత్సరం మొత్తం ముక్కి మూలిగి చేసుకున్న సేవింగ్స్ అంతా లీవ్ వెళ్ళి రాగానే అయిపోతుంది. ఇకపోతే ఎక్స్ట్రా ఖర్చులు ఎందుకు వస్తాయంటే, క్లైమేట్ ఇష్యూ. మేము డార్చులో వెళ్ళేటప్పుడు ఓన్లీ నార్మల్ బట్టలు తీసుకొని 3 బ్యాగుల్లో వెళ్ళామన్నమాట. 2 బ్యాగులలో బట్టలు, 1 బ్యాగ్లో కిచెన్ ఐటమ్స్. మారుతున్న వాతావరణాన్ని బట్టి స్వెటర్లు, కంబళ్ళు ఇలాంటివన్నీ తీసుకొని 3 బ్యాగులు కాస్త 20 బ్యాగులుగా ఎప్పుడు మారిపోయాయో మాకే తెలియకుండా పోయింది. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న లావు కంబళ్ళు, ఆ లావు స్వెటర్లు మన ఇంటి దగ్గర అస్సలు పనికిరావన్నమాట. అవన్నీ మాకు ఎక్స్ట్రా ఖర్చులే కదా. మరి అదేదో అంటారు కదా, దూరపు కొండలు నునుపు లాగా, అలాగే ఉంటది అనమాట ఎదుటి వాళ్ళ లైఫ్. అంత ఇబ్బంది పడుతూ అక్కడ ఉండే బదులు ఇంటికన్నే సెటిల్ అవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు. కాకపోతే జస్ట్ ఒక్కసారి ఇంటి నుంచి బయటికి రావడం మన చేతుల్లో ఉంటది. ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్లో వేసిన తర్వాత మన డెసిషన్స్ మన చేతుల నుంచి ఎప్పుడు దాటిపోతాయో మనకే తెలియదు. స్టార్టింగ్లో ఫ్యామిలీ పెట్టేటప్పుడు పెద్దగా ఏం అనిపించదు, మళ్ళీ రెండోసారి వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అనమాట. అందరినీ కలుస్తాము, బాగా ఉండాలి, బాగా ఎంజాయ్ చేయాలి అని అనేసి. ఎలా అయితే కాలం నడుస్తూ పోతుందో, పిల్లలు పెద్దగా అవుతూ ఉంటారో అప్పుడప్పుడు మాత్రం అనిపిస్తుంది అనమాట, మేము మజ్బూర్గా ఉంటున్నాము అని అనేసి. ఏదో బాధ్యతలు తీసుకున్నాం కాబట్టి ఉండాల్సింది వస్తుంది అని. దాని తర్వాత ఇల్లు మాత్రం చాలా గుర్తుకొస్తుంది. అప్పుడు అనిపిస్తుంది ఓన్లీ హాలిడేస్కి అట్లా గెస్ట్ రూమ్లలో ఉండి వెళ్ళే లైఫే బాగుంటుంది, ఇట్లా పర్మనెంట్గా ఉండేదానికంటే అని అనేసి. కాకపోతే అప్పటికే మా డెసిషన్స్ మా చేయి దాటి పోతాయి అనమాట. అవి ఏంటి అని అనేది క్లారిటీగా చెప్పాలంటే మీకు ముందు తెలుస్తుంది అనమాట. అవి ఒక వీడియోలో చెప్పలేను. మాకు 20 ప్యాకేజీలుగా ఎట్లా మారిపోయినా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా. డార్చులాలో ఉన్నప్పుడు క్లైమేట్ చాలా కూల్గా ఉండేదన్నమాట. ఎందుకంటే అది కొండల ప్రాంతం కాబట్టి ఫ్రిడ్జ్ అవసరం లేకుండా కూరగాయలు అస్సలు పాడయ్యేవే కాదు. ఫ్యాన్లు, కూలర్లు ఇవేం అవసరం లేదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చలి అలాగే ఉంటుంది, వేడి అలాగే ఉంటుంది. చలికాలానికి చలికాలం బట్టలు అలాగే తీసుకోవాలి, వేడికి కూలర్లు, ఫ్యాన్లు అంటే సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నా కూడా ఎక్స్ట్రా ఇవి తీసుకోవాల్సింది వస్తుంది అనమాట. అందుకనేసి మాకు లగేజ్ పెరిగిపోయింది. ఇంకా మేము
డార్చులాలో ఉన్నప్పుడు స్కూటీ బైక్ లాంటివి అవసరం లేకపోయిండే. ఇక్కడికి వచ్చిన తర్వాత అవి కూడా తీసుకోవాల్సింది వచ్చింది. అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత మేమే కాదు మాతో పాటు ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫైనాన్షియల్లీ చాలా సఫర్ అయ్యారు. అప్పుడు ఎలా ఏంటి అనేది ఇంటి వాళ్ళకు చెప్పుకోలేము, ఓన్లీ మాలో మేము చెప్పుకొని బాధపడే వాళ్ళం అనమాట. ఇలా ఇలా ఉంది పరిస్థితి అని అనేసి అట్లా అయిపోయింది అప్పుడు. ఇంకా ఇప్పుడైతే చూడండి, ఇంకా ఇల్లు మొత్తం అయితే ఖాళీ అయిపోయింది, సామాన్లు అన్నీ తీసేసి. మేము ఇప్పుడు సివిల్లో ఉంటున్నాం కాబట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసిన, ఒకసారి మెయింటైనింగ్ లాగా ఉండాలని అనేసి ఎక్కడెక్కడైతే సామాన్లు అన్నీ తీస్తున్నానో అక్కడక్కడ ప్రాపర్ క్లీనింగ్ అయితే చేసేసిన, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని అనేసి. అయితే ఈ విషయంలో నాకు ఓనర్ అక్క బాగా మెచ్చుకుంది. ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి అక్క అన్న కూడా అస్సలు వినలేదన్నమాట, పైకి అసలు రాలేదు. ఇలాగా ఇంటిని నీట్ గా బాగా చూసుకునే వాళ్ళు మాకు దొరకడం చాలా కష్టం అని కూడా చెప్పింది. ఆ మాటకు నాకు చాలా బాగా అనిపించింది. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నానని అస్సలు అనుకోకండి, నేను నిజంగానే కష్టపడి క్లీన్ చేసినాను మొత్తం అంతా. అంటే వీడియో తీసుకోవడానికి నువ్వు అంత క్లీన్ గా చేసావేమో అని మీరు అనుకుంటారేమో, నేను డార్చులాలో క్వార్టర్స్ లో ఉండేటప్పుడు కూడా మూల మూల అంతా క్లీన్ చేసి వచ్చినాను. ఆ విషయం పక్కకు పెడితే ఇంకా ఈ సిటీతో మాకున్న బంధం అయితే ఇంతటితో అయిపోతుంది. బాధగా అయితే ఉంది కానీ తప్పదు. ఒక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, వీడియో అనిపించింది కామెంట్ చేయండి. బాయ్.